ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్పెషల్ స్కిట్ జరగబోతుంది. ఆ స్కిట్ గురించి నేను చెప్పడం కన్నా చేసి చూపిస్తా. సో లెట్స్ బిగిన్. నాకు తెలిసి మనం చాలా ఈవెంట్ కి వెళ్తుంటాం కదా, ఏదో ఊర్లో డబ్బులు తీసుకొని కామెడీ చేయలేదు అనుకుంటా, అందుకే కట్టేశారు. అయితే ప్రతి ఈవెంట్ కట్టారు కదా మనది. ఇమ్ము ఆయన మన ఇద్దరిని ఎవరు కడతారు? ఎవడకో మన జోడీ చూసి బాగా అనుకుంటా, అందుకే కట్టేసి ఉంటాడు. భాస్కర్ గారు మీరైనా చెప్పండి. మన ఇద్దరి గురించి చెప్పకూడదమ్మా, చెప్పించు కొడతారు. రామప్రసాద్ అన్న, నాకు తెలిసి నా మీద పగబట్టింది నా పిల్లలే అన్న. వాళ్ళే నన్ను ఇలా కట్టేసి ఉంటారు. పిల్లల పగబట్టి అంత కామెడీ ఎప్పుడు చేసావన్నా నువ్వు? రామప్రసాద్ అన్న, నిన్ను కట్టేలేదేంటి? నన్ను కట్టలేదు బతికించేశారా? ఇటు వెళ్ళలేకపోతున్నాను. అసలు నన్నెందుకు కట్టేశారా? పోలు ఖాళీగా ఉందని కట్టేశారు. ఓవర్ యాక్షన్ చేసి అంతకు మించి నీది ఏం లేదని అందరికీ తెలుసు. ఎవరు మమ్మల్ని కట్టేసిందే? ఇందాక అక్కడ నేను చూసాను. అవును, ఫెవిస్టిక్ తో అతికించాను చెప్పావు కదా. అవును, మరి ఎందుకు జారింది కిందకి? కొంచెం జిగురు ఉంది సార్, జారిపోతుంది సార్. చిన్న డౌట్ సార్, ఇంకా కేసే తేలలేదు, అప్పుడే లాయర్లు వచ్చారేంటి? మేము డిటెక్టివ్స్. ఓహో, ఒకరి మీద అనుమానమా మీకే? ఎక్స్ట్రా జబర్దస్త్ కి మీరందరూ అన్యాయం చేశారు. అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని కట్టియాలి. స్కిట్ చేయమంటే షబీనాతో లవ్ సింబల్ చేయించుకున్నావా? సిగ్గుందా నీకు? అసలు స్టార్ట్ చేసింది ఎవరండి? ఎవరు? చంటి పిల్లోడికి కూడా తెలుసు మీరు స్టార్ట్ చేసేదని. ఫస్ట్ తిట్టాల్సింది మిమ్మల్ని. మామూలుగా పడబూతులు తిట్టచ్చు. బాస్కెట్ టీమ్ లో ఉన్నప్పుడు బానే కామెడీ చేసావు కదా, ఇప్పుడు ఏమైంది? నేను బాస్కెట్ టీమ్ లో ఎప్పుడు కామెడీ చేశా? అసలు బాస్కెట్ ఎప్పుడు చేశాను కామెడీ? నువ్వు ఎప్పుడు చేసావు అయ్యా? గుడ్డలు మీద చేసుకో చెప్పు. చెప్పండి రాజమాత. అమ్మలు కాదు, పక్కన చూడండి, ఒక పక్క జంట ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే. మీరు ముంతాజ్ షాజానా? మేము ముంతాజ్ షాజాన్ అయితే మీరెవరు? లైలా మజ్నులా? సారీ మేడం. అసలు మీకు జోడీ చేయాలని ఎందుకు అనిపించింది? అలా అంటారేంటి మేడం? మా జోడీని అందరూ ఇష్టపడుతున్నారు. జోడీని ఇష్టపడట్లేదు, చూసి కష్టపడుతున్నారు. అసలు మీ జోడీని జనాలు బయట చూస్తే జోడించి కొడతారు. ఏ నేను కొట్టారు ఎప్పుడన్నా? జోడించు కొట్టరు. ఏ సార్? ఆ జోడి మళ్ళీ అవుతుందని. ఇమాన్యుయల్, పంచలేమంటే అసలు స్కిట్ లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను మేడం? అవన్నీ చేస్తున్నావు. అలా పద్దాకులు వ్యాక్ వ్యాక్ అని పైకి అనుకోండి మేడం, ఎందుకంటే అలా అనుకుని నాకు ఊడిపోయింది. మళ్ళీ మీకు ఊడిపోతే బాగా రేటింగ్ పెంచమంటే నువ్వేం పెంచుతున్నావు? ఒకప్పుడు నీ పాస్పోర్ట్ ఫోటో తీసుకుంటే ఒళ్ళంతా పట్టేది, ఇప్పుడు వైజాగ్ పోర్ట్ కూడా సరిపోతుంది నువ్వు వెళ్తే. మీకు కూడా అంతే కదా సార్? ఏంట్రా? సారీ సార్, నేను చూశాను సార్. ఎప్పుడు? మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు. హై హీల్స్. హై హీల్స్ అంటే ఏంట్రా? హై అంటే ఎత్తు, హీల్స్ అంటే కొండలు. ఎత్తుకొండలు అని పిలుస్తుంది. అసలేనా మనిషి దగ్గర వెళ్ళాలి మనం. రామ్ ప్రసాద్, ప్రాబ్లం ఏంటి చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పు. ఇక్కడ ఎవడో గుండు గీసుకోలేదే. గుండు కాదు, గుండె మీద చేసుకొని చెప్పు. ఒక నిమిషం చేతులు కట్టేస్తే చీల వేసుకుంటాం గుండెల మీద. నేను నువ్వు యాంకర్ అయిపోయావు. స్కిట్లు ఎందుకు బాగా చేయట్లేదు? తప్పు నీదా, నీ టీం వాళ్ళదా? తప్పు నాది కాదు, నీది, జడ్జెస్ది. మేమేమో మంచిగా స్క్రిప్ట్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని చేస్తుంటే మా స్క్రిప్ట్ లో మధ్య మీరు దూరుతుంటారు. ఇంకేం స్కిట్ చేస్తాం మేము? హలో, టెలికాస్ట్ వెళ్ళి సరిగ్గా చూసుకో. అసలు ఆ స్కిట్ లో మేము మాట్లాడకపోతే అసలు స్కిట్ ఏనా ఉందా? మంగళవారం అన్నాడంట. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? అసలు మాకు తెలియాల్సింది ఏంటంటే తప్పు ఎవరిది, నీదా, శ్రీనుదా, సుధీర్దా? తప్పైనా ఒప్పైనా ముగ్గురమే చేస్తాం. హలో, యు ఆర్ మై అసిస్టెంట్ హియర్. సారీ.
సొల్యూషన్ ఏంటంటే ఆ పార్టీలు పబ్బులు మానేసి స్కిట్ మీద కాన్సంట్రేషన్ పెట్టండి. ఇప్పుడు పబ్బుకి వెళ్ళాలి, స్కిట్ ఉందని ఉండిపోయాం. రాకేష్ పడుకున్నా, కొంచెం లేట్ అయిందా చెప్పండి. మేము ఇదే చేసేవాళ్ళని స్కిట్ చూసి. యారా రేటింగ్ పెంచకుండా కెమిస్ట్రీ పెంచుతున్నావంట. స్కిట్ లో కొంచెం జోడీలు పెట్టి అట్లా రేటింగ్ తీసుకొద్దాం ట్రై చేస్తాం. జోడీలతో అవ్వట్లేదు రే మధ్యన. కొన్ని జోడీలు వచ్చిన తర్వాత కొన్ని జోడీలు కనుమరుగైపోయాయి. ఇంట్లో పైప్ పగిలిపోయింది సార్, అర్జెంట్ ఫోన్ చేశారు. ఒక్కరు మిగిలిపోయారు ఇక్కడ. ఏమ్మా చెప్పండి సార్. స్టార్టింగ్ లో నువ్వు ఏదో బాడీ లాంగ్వేజ్ చేసినప్పుడు రేటింగ్ బాగా పెరిగేది, ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకని అంటే స్టార్టింగ్ లో యూ బ్లడీ జిమ్డి అన్నానండి, రేటింగ్ అలా పైకి వెళ్ళిపోయింది. ఇదేదో బాగుందని మళ్ళీ యూ బ్లడీ జిమ్డి అన్నానండి, అది అలా తగ్గిపోయిందండి, బోర్ వచ్చేసి. అందుకే నా బోర్ కోసం పైపులు తెచ్చా. నీకు కొంచెం మనస్సాక్షి ఉందా? ఇంత బోరు కొడుతున్నా ఏసిన గెటప్ లో ఇస్తావు ఎందుకలగా? అయ్యో బాబు, గెటప్ల గురించి మీరే చెప్పాలండి. తిప్పడు 4 సార్లు బిల్డప్ బాబాయ్ వచ్చేసి రాబడు 10 సార్లు చూసానండి నేనే. నేనేదో సరదాగా వచ్చాను, ఎందుకు అంత సిన్సియర్ యాడ్ చేస్తారు? తీస్తే వచ్చేస్తారు కదా పైపులుగా. రేటింగ్ పెంచడానికి కష్టపడండి. రేటింగ్లు పెంచమంటే దరిద్రులారా, అసలు మీ స్కిట్లో ఏం చేస్తున్నారు? వెళ్ళండి. రైజింగ్ రష్మి అంటే రోజా గారు ఇలా అనిపించింది స్పెషల్ స్కిట్. రైజింగ్ రష్మి అండ్ టీమ్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ రోజా గారు. ఎవరికి వాళ్ళ స్టైల్లో కుమ్మేశారు, సూపర్. మనో గారు రైజింగ్ రష్మి, మీ లైన్ ఆ డైలాగ్స్ మీ యొక్క ఎనర్జీతో అందరూ ఎక్స్ట్రాడనరీగా చేశారు. స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, అంతే సూపర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.